సమావేశాల్లో స్వయంగా రూల్ ఆఫ్ లా గురించి స్పష్టంగా మాట్లాడతారు సుదర్శన్ రెడ్డి. భయపడరు. అందుకే ఆయన ఇచ్చిన మైలురాయి తీర్పులు న్యాయ నిపుణులకు ఇప్పటికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసులలో ఆయన తీర్పులు సమాజంపై లోతైన ప్రభావాన్ని చూపగలవు. రాజ్యసభలో రాజకీయానికి రాజ్యాంగానికి తేడా చెప్పగలవు. 1946లో జన్మించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైదరాబాదులో తన న్యాయ విద్యను అభ్యసించి లా కాలేజీ నుండి తన న్యాయ పట్టాను పొందారు. విద్యార్థి దశలోనే ఆయన న్యాయ వ్యవస్థ పట్ల ఒక బలమైన నిబద్ధతను, రాజ్యాంగ విలువలను లోతుగా అర్థం చేసుకోవడాన్ని, సామాజిక న్యాయం పట్ల అంకితమైన వ్యక్తి. ఆయన 1971లో తన న్యాయ వృత్తిని ప్రారంభించి హైకోర్టులు, సుప్రీంకోర్టులలో రాజ్యాంగ సంబంధిత విషయాలపై జనం పక్షాన వాదించారు, నిలిచారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగపరమైన సమస్యలతో ఆయన నిర్భయమైన వాదన చేసినందుకు గుర్తింపు కూడా పొందారు. 1995లో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2007వ సంవత్సరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సామాన్య పౌరులకు న్యాయం అందేలా చూసేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించిన నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆధారిత చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. న్యాయమూర్తిగా బొజ్జగదలకుండా తీర్పులు ఏదో ఇస్తున్నామన్నట్టు ఉండటంలో కూడా ఆయన ఉండవచ్చు. కానీ ఆయన భారతీయ పౌరుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, మేధావిగా, న్యాయం పట్ల సరైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తిగా ఆయన ఎప్పుడూ ఊరుకోలేదు. దాని పట్ల ఒక కన్ను వేసే ఉంచారు. నిస్సహాయులకు ఒక కవచంలా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ్యాంగ విలువలు తరచుగా రాజకీయ ప్రయోజనాలతో ఘర్షణ పడుతున్న ఈ కాలంలో జస్టిస్ రెడ్డి కృషి ఒక నిర్మలమైన, నిశ్చలమైన కానీ శక్తివంతమైన వాదనగా నిలిచారనే ఆశాదీపం వెలుగుతుందనుకుంటారు. రాజ్యాంగం కేవలం డబ్బున్న వారికి, మరీ శక్తిమంతులకు వారికి మాత్రమే ఒక సాధనం కాకూడదు.